పులిని చూసి నక్క వాత పెట్టుకున్నదట. గట్లనే ప్రవర్తిస్తారబ్బా కొందరు. వాళ్ళు అది కొన్నారు, ఇది కొన్నారు, ఎదురింటోళ్ళు ఇది కొన్నారు, పక్కింటోళ్ళు అది కొన్నారని వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, మొగ్గుని మనశ్శాంతిగా ఉంచారు. మనం ఇంతేనా, మనం ఏం కొనుక్కోమా, మనం ఇట్లే ఉంటామా, ఇది ఒక్క గొలుసుతోనే బతుకు తీయాలా, నేను నాకు నగలు చేయించవా అని ఆరళ్ళు పెడతారు, ఇంట్లో ప్రశాంతతని కోల్పోయేలా చేస్తారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నానబ్బా, కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచించరు. ఈ కాలంలో 3 పూటల తిండి తినడానికి, వీళ్ళ స్కూల్ ఫీజులు కట్టడానికి, బతకడానికి కష్టమవుతున్నాయి. ఈ కాలంలో అలాంటి పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుని జీవితంలో ప్రశాంతతను కోల్పోవడం ఇంతవరకు న్యాయముల్లా. బయట నుంచి సంపాదించుకొచ్చిన మొగుడికి ప్రశాంతంగా కూర్చోబెట్టి అన్నం పెట్టి 4 ముచ్చట్లు పెట్టి నవ్వించాలా గాని టెన్షన్ పెట్టి బాధ పెట్టొద్దు. ఎందుకంటే మనతో ఉండేది మన నగలు, డబ్బు, హోదా కాదు, బంధం, మన భార్యాభర్తల బంధం. అలాంటి భర్తని బాధ పెట్టి నువ్వేం సాధించుకుంటావు చెప్పు? అవన్నీ నీకు ఏమైనా వస్తాయా? నీకన్నా తక్కువ గురించి ఆలోచించు. రోడ్ల మీద కూర్చుంటారు చూడు అడుక్కోవడానికి, అసంటోళ్ళ గురించి ఆలోచించు. తిండి కూడా లేని వాళ్ళని, బట్ట కట్టుకోవడానికి కూడా లేని వాళ్ళని, అసంటోళ్ళ గురించి ఆలోచించాలా. మనకన్నా తక్కువ ఉన్న గురించి ఆలోచించాలా కానీ ఎక్కువ ఉన్న గురించి ఎప్పుడు ఆలోచించదు. అట్లా ఆలోచిస్తేనే మనం బాగుపడతాం, ఇల్లు బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మన భర్తకి మనశ్శాంతి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అర్థమైంది కదా?